హాయ్ గైస్, ఛానల్ని లైక్ అయితే చేయండి. ఇది పార్టీ బ్యాష్ అనే మినీ థియేటర్ అండి. మేము దీని ఓపెనింగ్కి అయితే వెళ్ళాము. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా చూడండి వీడియోని మొత్తం ఒకసారి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఇది ఇవాళ నేను తీసిన వీడియో అయితే మేము కొత్తగా మినీ థియేటర్స్ ఇప్పుడు పెడుతున్నారు కదండి, దాని ఓపెనింగ్కి అయితే వెళ్ళాము. మాకు తెలిసిన వాళ్ళు మినీ థియేటర్ని ఓపెన్ చేశారండి. ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాము. అయితే మొత్తం మనకు 5 థియేటర్స్ ఉన్నాయండి. ఇందులో 2 ఏమో కపుల్ థియేటర్స్, 3 ఏమో ఫ్యామిలీ థియేటర్స్ ఉన్నాయి. చూపిస్తానండి లోపలంతా కూడా ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది బయటంతా. మనకి పిల్లలైతే తెగ ఎంజాయ్ చేసేసారులేండి. ఫోటోషూట్స్ అవన్నీ కూడా జరిగాయి. బాగుందండి. ఇది మనకి ఎక్కడంటే లులు మాల్ లైన్లో చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదండి. చైతన్య ఫుడ్ కోర్ట్ కూడా బాగా ఫేమస్. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది లోపలంతాను. థియేటర్ అండి, ఇలా మినీ థియేటరు. బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, పోతే మనము ఏవైనా సరే చిన్న చిన్న పార్టీలు అలా చేసుకోవడానికి అవైలబిలిటీగా బాగుంటుంది. ఇది మనకి బుక్ చేసుకోవాలండి. వీళ్ళది యాప్ కూడా ఉంటుంది మనకి, అందులో మనం బుక్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. ఇదేమో చిన్న థియేటర్ అండి. ఇది కపుల్ థియేటర్ అనమాట, కపుల్స్ కోసం. అందుకని ఈ విధంగా ఉంటుంది. ఇందాక చూపించాను చూడండి, అదేమో పెద్ద థియేటర్ అనమాట, ఫ్యామిలీ థియేటర్ అనమాట. ఇది మాత్రం కపుల్ థియేటర్. అందుకనే లవ్ సింబల్లో పెట్టి ఈ విధంగా స్టార్టింగ్లో ఎదురుగానేమో మనకి లవ్ సింబల్ తోటి ఇలా ఉంటుంది. ఇక్కడ లైటింగ్స్ అవన్నీ కూడా వస్తాయండి. మనకి లెఫ్ట్ సైడ్ ఏమో థియేటర్ ఉంటుంది. ఎదురుగా మనకు చైర్స్ మంచిగా ఇవి రెగ్జిన్ తోటి బాగున్నాయి చైర్స్ అవన్నీ. ఈ విధంగా బెలూన్స్ తోటి డెకరేట్ చేశారు, ఫ్లవర్స్ తోటి, బెలూన్స్ తోటి. చాలా చాలా బాగుంటుందండి. బ్లూ థీమ్ అని, ఎల్లో థీమ్ అని, ఇలా రకరకాల థీములతోటి మనకి వాళ్ళు ఇవి థియేటర్ అయితే ఓపెన్ చేశారు. పేరు వచ్చేసి థియేటర్ పేరు పార్టీ బ్యాష్ అనే థియేటర్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మనకు లులు మాల్ అక్కడే కదండి. మేము తర్వాత వెళ్ళాము లులు మాల్కి. ఈ లులు మాల్ లైన్లోనే వెళ్తే చైతన్య ఫుడ్ కోర్ట్ వస్తుంది. చైతన్య ఫుడ్ కోర్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఇదైతే ఉంటుందండి, మినీ థియేటరు. సరే, మేము ఎలాగో అక్కడ చూసేసుకొని ఈవినింగ్కి లులు మాల్కి వచ్చాము. ఫుడ్ కూడా చాలా బాగుందండి, మంచిగా పెట్టారు. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చపాతీ, రోటీ, మరి అలాగే గారె, క్యారెట్ హల్వా అయితే సూపర్ ఉంది. క్యారెట్ హల్వా వంటలన్నీ చాలా బాగా ఉన్నాయండి. పెరుగు, పన్నీర్ కర్రీ, వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ, పలావ్ రైస్, వైట్ రైస్, అలా కర్డ్, మరి అలాగే గోంగూర పచ్చడి, మునక్కాయ టమాటా కర్రీ, మరి మనకి మిర్చీలు ఉంటాయి కదండి, ఉప్పు మిరపకాయలు అంటారు అవి, అప్పడాలు, అలా అన్నీ పెట్టారు. సలాడ్స్కి వచ్చేసి కీరా, అదైతే వీడియో తీయలేదండి, అందుకే చెప్తున్నాను ఏమేమి పెట్టారనేది. ఇంకా ఇదిగోండి, ఇంకా లులు మాల్కి వచ్చాము. అక్కడ లులు మాల్లో పాటలు ప్లే చేస్తారు కదండి, లైవ్ మ్యూజిక్ అంటారు కదా, అలాగ పాటలు అయితే ప్లే చేస్తున్నారు. కింద అందరు చూస్తున్నారు. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కాసేపు చూసి ఎంజాయ్ చేశానండి. లులు మాల్లో కూడా ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కదండి, మంచిగా రంజాన్ థీమ్ తోటి అంత డెకరేట్ అయితే చేసి పెట్టారండి మాల్లో. ఇదిగోండి, ఈ విధంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పాటల్ని. వాళ్ళు కొంచెం పాడితే మళ్ళీ ఆడియన్స్ని కూడా పాట పాడమని చెప్తున్నారు వాళ్ళు. ఇదిగోండి, ఈ విధంగా ఉందండి లులు మాలు. చాలా బాగుంది. రంజాన్ థీమ్ తోటి చందమామని అలా పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ విధంగా కాసేపు టైం అయితే స్పెండ్ చేశామండి లులు మాల్లో. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం పాటలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మేము లులు మాల్ని, ఫుడ్ కోర్ట్ని అన్నీ ఒకసారి అయితే కవర్ చేసి వచ్చి ఇంకా నేనైతే ఇక్కడే పాటలు వినుకుంటూ ఇక్కడే ఉన్నానండి. పెద్దగా ఏమీ తీసుకోవడానికని అయితే మేము వెళ్ళలేదు, జస్ట్ అసలు చూసొద్దాం. మేము ఎప్పుడు వెళ్ళలేదు లులు మాల్ లోపలికి, పెట్టిన తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడు వెళ్ళలేదు. సరేలే, ఎలాగో అటువైపు వెళ్ళాం కదా, ఓసారి చూసొద్దాం అన్నట్టుగా వెళ్ళాము. పార్కింగ్ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఇంకా తెలిసిందే కదా, మేము ఆ రోజు సండే రోజు వెళ్ళాము. ఫుల్ రష్గానే ఉందండి, జనాభా క్రౌడ్ తోటి బాగా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా
పాటలు చాలామంది లైవ్ మ్యూజిక్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేమో కొంతమంది ఉన్నారు, పైన అన్ని చోట్ల కూడా నిలబడి అందరు చూస్తున్నారండి. చక్కగా బాగా అనిపించింది. ఇంకో ఈ విధంగా అయితే మనకి లులు మాల్లో మ్యూజిక్ది అయితే పెట్టారు. నేను షాపులలో ఎక్కడ ఏం వీడియో అయితే తీయలేదండి, ఇక్కడే నిలబడిపోయాను నేనైతే. ఇక నేను లోపలికి ఎటు వెళ్ళలేదు, జస్ట్ పాటలు అలా వినుకుంటూ అక్కడే నిలబడిపోయాను. ఆ రోజు కొద్దిసేపు వీడియో తీసుకున్నాను, వీడియో పెడదాం యూట్యూబ్లో అన్నట్టుగా. మేము వెళ్ళిన థియేటర్ది కూడా మొత్తం వీడియో అయితే తీయలేదండి, నేను లైట్గా తీశాను. అదైతే చాలా బాగుంది. థియేటర్స్ కూడా అన్నీ తీశాను అనుకున్నానండి నేను, కాకపోతే కొంతవరకు కవర్ చేశాను. ఒకసారి అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి. మనకి వాళ్ళది యాప్ ఉంటుంది, ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనము బుక్ చేసుకోవడము, అక్కడ మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. మనకు అందులో ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బర్త్డే పార్టీ అనుకో, మనము థియేటర్ బుక్ చేసుకున్న తర్వాత బర్త్డే పార్టీ అయితే కేకు, మళ్ళీ కూల్ డ్రింక్స్, అలాగే సమోసాలు కానీ ఏమైనా మనకి కావాల్సిన ఫుడ్ ఏమి కావాలన్నా వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. అలా యాడ్ చేసుకొని మనం అదైతే బుక్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై అయితే చేయండి. ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువ మంది చూస్తున్నారు కదండి, వెళ్తున్నారు మినీ థియేటర్స్కి. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, చిన్నపిల్లలకి ఫోటోషూట్స్కి అట్లా కూడా కొంతమంది వెళ్తున్నారు. సర్ప్రైజింగ్గా కొంతమందికి బుక్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నారు. అలా ఆ విధంగా అయితే మినీ థియేటర్స్ ఈ మధ్య పెడుతున్నారు థియేటర్స్, మినీ థియేటర్స్ అని మనకి తెరలాగా పెట్టి బాగుందండి. ఇంకా మేము అక్కడే మనకి అదే లైన్లో ఈ సత్తిపప్పు బిర్యానీ కూడా ఉందండి, లులు మాల్ లైన్లోనే. మేము ఎప్పుడు ట్రై చేయలేదు, సరే ఒకసారి చూద్దామన్నట్టుగా సత్తిపప్పు బిర్యానీకి కూడా వెళ్ళాము. మేము ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ అయితే చేసామండి. ఇదిగోండి ఇంక లోపలికి వెళ్ళి అదైతే ఆర్డర్ చేస్తూ ఫుల్గా ఉన్నారండి జనాలు. ఇక్కడ కూడా ఖాళీ ఏం లేదు, సండే కావడం వలన ఏమో. ఇదిగోండి ఇలా మెనూ కార్డ్ అయితే ఉంది వాళ్ళది, ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. మేమైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పుకున్నాము. మాకైతే కడుతున్నారు. ఇక్కడ భలే ఉందండి, ఒక పెద్ద పేపర్ పెడుతున్నారు. ఆ పేపర్ మీదనే మనకి ఒకటి ఇస్తరాకు లాంటిది వేసేసి ఒక గిన్నెతోటి కొలిచి వేసేస్తున్నారు. బాదం పాలు కూడా తీసుకున్నాం మేము. ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అరేంజ్ చేసేసుకొని ఇస్తరాకు కూడా వేసేసి, అదిగోండి ఇంక ఇలా మనకి ఎంత క్వాంటిటీ అనేది ఆడవాళ్ళ దగ్గర ఉన్న గిన్నెల్ని బట్టి వాళ్ళు మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏది ఆర్డర్ చేసినా ఒక ఎగ్ అయితే పెడుతున్నారండి, ఫ్రై చేసిన ఎగ్. ఇదిగోండి ఇంక ఈ విధంగా పేపర్ కూడా కరెక్ట్గా అక్కడ పెట్టేసుకొని ఆ విధంగా అయితే పొట్లం అయితే కట్టేసి ఇచ్చేస్తున్నారు. ఇది నేను షార్ట్ వీడియో లాగా తీసాను, ఇందులో కొన్ని షార్ట్ వీడియోస్ కానీ తీసుకున్నానండి, ఇంకా ఇవి కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఈ విధంగా అయితే పొట్లం కట్టేసి మనకి పార్సల్ ఇచ్చేస్తున్నారు. బిర్యానీ ఓకే అండి, సత్యబాబు బిర్యానీ అని నేను యూట్యూబ్లో చాలాసార్లు చూశాను, అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అక్కడ ఎలాగో కనపడింది కదా అనేసి వెళ్ళి తీసుకున్నాము. ఓకే బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఇంకా ఈ విధంగా అసలు ఖాళీ అయితే లేదులేండి, ఫుల్ జనాలు. ఇదిగోండి ఈ చికెన్ పీసు అంత గ్రేవీ కర్రీ ఇవన్నీ ఇట్లా కట్టి పెట్టేసుకున్నారు. అటువైపు పెట్టేది మాదండి, అక్కడ పార్సల్ కడుతున్నారు మాది. అదిగోండి అది మాదే. ఇంకా అక్కడి నుంచి అక్కడ అదే క్వాంటిటీస్ని బట్టి అండి, ఎక్కువ అయితే ఫుల్ అయితే ఒకటి, హాఫ్ అయితే ఒకటి కదా, ఆ లెక్క ప్రకారం అన్నమాట. వాళ్ళ దగ్గర 2 గిన్నెలు అయితే ఉన్నాయి. ఆ గిన్నెలతోటి మనం చాయ్ పెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదండి, ఆ మోడల్ గిన్నెలండి. అలా వేసేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నారు. అటువైపు మన తింటున్నారు కూడా అండి కొంతమంది, పక్కన అయితే కూర్చొని తింటున్నారు. తినేది కూడా కౌంటర్ ఉంది, మరి కొంతమంది అక్కడ కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఇంకో బాదం పాలు అయితే 90 రూపీస్ అంటండి, ఆ వెనకాల కనిపిస్తున్న బాటిల్. మేమైతే ఒకటి తీసుకున్నాము. బాదం పాలు అయితే బాగున్నాయి, కొంచెం పచ్చ కర్పూరం వేసి చేశారు. బాదం పాలు బాగుందనిపించింది, బాదం పాలు మాత్రం. ఈ విధంగా అయితే బిర్యానీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఆ రోజు పొద్దున ఎప్పుడో మేము 10:30కి ఇంట్లో బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి పార్టీ బ్యాష్ అండి థియేటర్ పేరు, చైతన్య ఫుడ్ కోర్ట్ ఆపోజిట్లో ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్